దేవుని నామానికి స్తోత్రాలండి. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మరి ఈ దినము మనం దేవాతి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దామండి. చిన్న మాట. మరి యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనమును ఆకాశమందు ఉన్నది. ఆయన నరులను కనులారా చూచుచున్నాడు. చూడండి, మన దేవాతి దేవుడు ఏమై ఉన్నాడంటే ఆయన మనుషుల్ని చూచే దేవుడిగా ఉన్నాడు. నరులను తొంగి చూస్తున్నాడంటండి. ఆకాశం నుండి ఆయన నరులను తొంగి చూస్తున్న దేవుడని. ఆయన కనుదృష్టికి ఏదైనా మరుగై ఉన్నదండి? ఆయన కనుదృష్టికి ఏది మరుగలేదు. అందుకే యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో నుండి యెహోవా సింహాసనమును ఆకాశమందు ఉన్నది. అవునండి, ఆకాశములో మన ప్రభువైన యేసుక్రీస్తు సింహాసనాసనుడై ఉన్నాడు. ఆయనకి ఏదైనా కొదువు ఉందండి. మనము కూడా ఆయనతో ఉంటే మనకి ఏ కొదువు ఉండదండి. ఎందుకంటే యెహోవాను ఆశ్రయించిన వానికి ఏ మేలు కొదువై ఉండదంటండి. ఆ యెహోవాను ఆశ్రయించిన వానికి ఏ మేలు కొదువై ఉండదని చెప్పేసి లేఖనాలు వివరిస్తున్నాయి. చూడండి, ఇక్కడ ఒక మాట చూద్దామండి. 9వ అధ్యాయము దావీదు కీర్తనలు 9వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట కనపడుతుందండి. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. దేవునికి స్తోత్రం. చూడండి, ఆయనని మనం హత్తుకున్నప్పుడు ఆయన మనల్ని విడిచిపెట్టారంటండి. యెహోవాను ఆశ్రయించిన వానికి ఏ మేలు కొదువై ఉండదంటండి. ఏది కొదువై ఉండదు. అదే 34వ అధ్యాయము మరి 31వ అధ్యాయం 19వ వచనంలో మాట్లాడుతూ ఉంటాడండి దేవాతి దేవుడు. చూద్దామండి. దావీదు రాసిన కీర్తన 31 మరి 19వ వచనంలో, యెహోవాయందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు పెట్టిన మేలు నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవునికి స్తోత్రం. చూడండి, మరి దేవాతి దేవుడు ఎంత గొప్పగా చేస్తున్నాడంటే మనల్ని ఆయన ఆశ్రయించినప్పుడు మనకి ఏ మేలు కొదువై ఉండదంటండి. ఆయన యందు భయభక్తులు కలిగి ఇక్కడ 3 మాటలు కనబడుతున్నాయి. ఆయన యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదంటండి. చూడండి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన దాచిపెట్టిన మేలు ఎంతో గొప్ప అంటున్నారు. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. అవునండి, ఎంత గొప్పదంటే ఆయన నమ్ముకున్న బిడ్డలకి ఏది కొదువు చేయను అంటున్నాడు. అలాగే నరుల ఎదుట అంటండి. అవును, నరుల ఎదుట మనం ఎవరిని ఆశ్రయించామండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తుని మనము ఆశ్రయించిన వారము. ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో, ఎంతగా ఆదరిస్తున్నారో మనకి ఇక్కడ కనపడుతున్నాయండి. ఆయన మాటలకి అంతులేదండి. ఇంకో చోట ఆయన ఆశ్రయిస్తే ఏం కలుగుతుంది? సంతోషము కూడా కలుగుతుందండి. చూడండి, 5వ అధ్యాయము మరి 11వ వచనంలో మాట్లాడుతున్నానండి. నిన్ను ఆశ్రయించు వారి అందరూ సంతోషించుదురు. నీవు వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. దేవునికి స్తోత్రం. చూడండి, ఆనందధ్వని ఎక్కడి నుంచి వస్తుందండి? మన ప్రభువుని మనము అంగీకరించినప్పుడు దేవాతి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తిమంతుడు మనతో ఉన్నాడు, సర్వోన్నతుడైన దేవాతి దేవుడు మనతో ఉన్నాడని మనం నమ్మి విశ్వసించినప్పుడు, ఆయన ఆశ్రయించినప్పుడు, అదేనండి 91వ కీర్తనలో మొదటి మాట, యెహోవాను ఆశ్రయించిన వాని మహోన్నతుని చాటు నివసించేవాడు సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు అని చెప్పి లేఖనాలు చెప్తున్నాయండి 91వ కీర్తన. మరి ఇంత గొప్ప మాటలు దేవుడు మన ఎడల దాచిపెట్టి ఉంచాడు కదా. ఆ మాటలు మనము ఎలా తీసుకుంటున్నాం? ఏ రీతిగా మనము దాన్ని ఆస్వాదిస్తున్నాము మాటలను? కాబట్టి ఇక్కడ చూడండి,
సంతోషం కలుగుతుందంట, మనల్ని కాపాడతారంట దేవుడు. నిత్యము ఆనంద ధ్వని చేసేదమంటండి. అలాగే యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు నీవే, కేడమును కప్పునట్లును నీవు వారిని దయతో కప్పుదువు. దేవునికి స్తోత్రం. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లాసించదు. దేవునికి స్తోత్రం. ఆ ఉల్లాసం మనలో ఉందండి అంటే ఆనంద ధ్వని, సంతోషం ఉంది, ఆనందించేది ఉంది. మనల్ని కాపాడే దేవుడు ఆయనే ఉన్నాడు. చూడండి, 4 మాటలు ఇక్కడ శ్రేష్టమైనవి కనపడుతున్నాయి మనకి. మీరు లేఖనాలు ధ్యానించండి, స్తుతించండి. దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనల్ని ప్రేమించే దేవుడు, మనల్ని ఆశీర్వదించే దేవుడు. చూడండి, యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు నీవే, కేడముతోనూ కప్పునట్లు నీవు వారిని దయతో కప్పుదువు. కావున నీ నామమును ప్రేమించు వారు నిన్ను గూర్చి ఉల్లాసించుదురు. చూసారా, ప్రేమ, దేవుని ప్రేమ ఉంటే మనలో, అలాగే దేవుని మనం ప్రేమించినప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం ఎలా ఉంటామంటే ఉల్లాసముగా ఉంటామండి, సంతోషముతో ఆనందముతో ఉంటాం. మనకి ఏ సమస్య ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఏ ఇరుకున్నా, ఏ శోధన ఉన్నా, ఎలాంటిది వచ్చినా దాన్ని జయించడానికి దేవుడు ఒక శక్తివంతమైన ఆయుధం మనకు ఒకటి ఇచ్చాడు. ఏంటంటే అది ఎప్పుడు నేను చెప్పేది ప్రార్థన అనే ఆయుధం అండి. ప్రార్థన అనే ఆయుధం మనం పట్టుకున్నప్పుడు దేవుడు మన పక్షాన నుండి కార్యాలు జరిపిస్తాడండి. కాబట్టి ఈ 5 మాటలు దాగబడి ఉన్నాయండి. చూసుకోండి, మీరు మరలా ఇంటికాడ చదవండి. 5వ కీర్తన మొత్తం చదవండి. అయితే నేను చదివింది 2 వచనాలు మాత్రమే చదివానండి. 5వ కీర్తన 11వ వచనం 12వ వచనం గొప్ప మాటలు, 5 మాటలు అక్కడ దాచబడ్డాయండి. మరలా మీరు ధ్యానించండి. అలాగే నేను 31వ కీర్తన 19వ వచనము, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచిపెట్టి ఉంచిన మేలు ఎంతో గొప్పది. అది ఎంతో గొప్పదండి. అలాంటి మేలులతో మనం ఆయన పరిశీలన చేస్తున్నాడు. 11వ కీర్తన మన 4వ వచనంలో చూసాము. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైంది. ఆ దేవుని సన్నిధి పోగొట్టుకోవద్దండి. ఎక్కడైనా ఎప్పుడైనా దేవుని సన్నిధిలో మోకాళ్ళు అని ప్రార్థన చేయాలి, వాక్యం వినాలి, పాటలు పాడాలి, వాక్యం చదవాలి. ప్రతి దినము దేవుని సేవ అదేనండి మన ఊపిరి ఉన్నంత కాలము కూడా మనకి దేవాది దేవుడే మనకు ఊపిరినిచ్చాడు. ఆయన్ని స్మరిందామండి. ఆయన పరిశీలన చేస్తున్నాడండి. జనాంగం మనల్ని పరిశీలన చేస్తున్నాడు. నరులని ఆయన కనుదృష్టి పొంగి చూస్తుందంటండి. కాబట్టి మనం ఏం చేద్దామండి, దేవుని నామాన్ని ఘనపరిచేవారుగా ఉన్నాం. అటు కృప మనం ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మనందరికీ ఆయన కృపతోడే ఉండి నడిపించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మరి షేర్ చేయండి, లైక్ చేయండి. మరి ఆ బెల్ బటన్ ఉంటుంది, బెల్ బటన్ తప్పకుండా నొక్కండి. మరి నాతో పాటు మనం అందరం కలిసి దేవుని నామాన్ని ఘనపరుద్దాం, దేవుని సేవ చేద్దాం. ఆమేన్.